ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలవడంతో పథకం అమలుపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇది పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే ఇంట్లో 2 పిల్లలు ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. ఇంట్లో ఒకరుంటే 15,000, అలాగే ఇద్దరుంటే 30,000 వస్తాయి. అలాగే హాజరు అనేది 75% పైన ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంట్లో 4 వీలర్ ఉండకూడదు. ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఉండకూడదు. మొత్తం ఆదాయం పరిగణలోకి తీసుకునే ఈ పథకం వర్తిస్తుంది. 13వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లికి వందనం అనే పథకం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన విధానాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్గదర్శకాలు త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. 1వ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం అనే పథకం వర్తిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.